హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోటో బై అక్కి. ఈరోజు మేము ముందుంది ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటీ 3.5 కిలో వాట్ది. ఈ స్కూటీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏంది, ఏం వేరియంట్, దీని రేంజ్ ఎంత, దీని ప్రైస్ ఎంత. మా ఫ్రెండ్ తీసుకున్నాడు ఐక్యూబ్లో, టీవీఎస్ వాళ్ళది ఇది. దీని గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కూటీ లెంత్ 1805 mm ఉంటుంది. విడ్త్ వచ్చేసి 645 ఉంటుంది. హైట్ వచ్చేసి 1140 mm ఉంటుంది. వీల్ బేస్ 1301. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 157. అండ్ ఫ్రంట్ టైర్ 90/90 12 inches. రియర్ కూడా సేమ్ 90/90 12 inches. రెండు అలాయ్ వీల్స్. బూట్ స్పేస్ వచ్చేసి మనకి 30 నుంచి 32 లీటర్స్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 110 నుంచి 130 kgs వరకు ఉంటుంది. అది డిపెండింగ్ ఆన్ వేరియంట్ అన్నమాట. సో దీని మోటార్ టైపు BLDC హబ్ మోటార్ ఇది. దీని పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్, అంటే మనం ఏ వేరియంట్ తీసుకున్నాం అనే దాన్ని బట్టి. అండ్ పీక్ వీల్ టార్క్ వచ్చేసి 140 Nm. ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్. దీంట్లో రివర్స్ మోడ్ కూడా ఉంటుంది మీకు. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 78 km/h. అది కూడా దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి ఎకో మోడ్, ఇంకొక మోడ్ వచ్చేసి పవర్ మోడ్ ఉంటుంది. పవర్ మోడ్లో మనకి 78, 80, ఇంకా మనకి ఎయిర్ ఫ్లో ఎట్ సైడ్ ఉన్నది, ఎయిర్ డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంది, దాన్ని బట్టి స్లోప్ని బట్టి హైట్ని బట్టి స్పీడ్ అనేది వ్యారీ అవుతుంది. సో విత్ లోడ్ అయితే 78 km/h. 0 to 40 వచ్చేసి 4.2 secondsలో కవర్ చేస్తుంది. ఈ పర్టికులర్ మోడల్ వచ్చేసి 3.5 కిలోవాట్. ఇక్కడ మీకు కిందికి వెళ్ళి చూస్తే రెండు అల్యూమినియం టైపు రెండు ఉన్నాయి స్టీల్ కలర్లో. అవి రెండు బ్యాటరీస్ అన్నమాట. వీటికి 2 బ్యాటరీస్ ఉంటాయి దీనికి. దీని రేంజ్ వచ్చేసి 145 km. అండ్ ఛార్జింగ్ వచ్చేసి హోమ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పోర్టబుల్ ఛార్జర్ కూడా ఇంక్లూడ్ చేస్తారు వీళ్ళు. అండ్ అప్రాక్స్ ఛార్జింగ్ టైం ఎంత అవుతుంది అని అంటే 0 to 80% అయితే 3 to 4 hours పడుతుంది. మనకి కంప్లీట్ ఫుల్ ఛార్జ్ కావాలంటే 4 to 5 hours పడుతుంది. అది డిపెండింగ్ ఆన్ వేరియంట్ అండ్ ఛార్జర్ అన్నమాట. అండ్ దీనికి LED హెడ్ లైట్ వస్తుంది. ఇది మొత్తం కంప్లీట్ LED హెడ్ లైట్, LED టెయిల్ లైట్, LED ఇండికేటర్స్. అండ్ డిస్ప్లే కూడా డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, TFT డిస్ప్లే. ఇప్పుడు 18% ఛార్జింగ్ ఉంది. అండ్ దీంట్లో మనకి టర్న్ సిగ్నల్, నావిగేషన్స్, ఈ డిస్ప్లేలో మనకి ఆప్షన్స్ ఉంటాయి. బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. టర్న్ సిగ్నల్, నావిగేషన్స్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్స్, OTA అప్డేట్స్, కాల్స్ అండ్ SMS, ఇట్లా చాలా ఉంటాయి. మనకు రివర్స్ అసిస్ట్ కూడా ఉంటుంది. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే మనకి ఇక్కడ DTE అని ఉంది చూసారా. ఈ DT అంటే డిస్టెన్స్ టు ఎంటీ, ఇంకా 21 kilometers వెళ్తుంది అన్నమాట. ఇది దీంట్లో ఉన్న ఛార్జింగ్ తోటి. సో అట్లా ప్రతి ఒక్కటి మనకు ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తుంది. స్మార్ట్ ఫోన్ కూడా మనం దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రైజెస్ అనేటివి ఆన్ రోడ్ ప్రైజెస్ వచ్చేసి హైదరాబాద్లో మనకి 2.2 కిలోవాట్కి 1.18 lakh, 3.1 కిలోవాట్కి 1.3 lakh, 3.5కి 1.45, అండ్ 4.7 కిలోవాట్కి 1.65 lakh, అండ్ 5.3 కిలోవాట్కి 1.78 lakh. ఈ ప్రైజెస్ అన్నీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళది, ప్లస్ మనం తీసుకునే యాక్సెసరీస్ అండ్ డీలర్ని బట్టి ఈ ప్రైజెస్ అనేవి మారుతాయి. కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. దీని యాక్చువల్ వారంటీ వచ్చేసి 3 years లేదా 50,000 kilometers, ఏది ముందు వస్తే అది. అండ్ బ్యాటరీ వారంటీ కూడా సేమ్ 3 years 50,000 kilometers, ఏది ముందు వస్తే అది. అండ్ స్మార్ట్ ఎక్స్ హోమ్ ఛార్జర్ ఉంటుంది కదా, దాని వారంటీ కూడా 3 years. పోర్టబుల్ ఛార్జర్ వారంటీ అయితే 6 months. అండ్ దీంట్లో ఏది ముందు వస్తే అదే వారంటీకి కన్సిడర్డ్ అవుతుంది. అండ్ దీనికి 5 years వారంటీ రావాలంటే ఇంకొక 10,000 ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళు 2 years ఎక్స్ట్రా వారంటీ ఇస్తారు. అది 5 years or 70,000 kilometers, ఏది ఫస్ట్ వస్తే అది. ఈ వారంటీ అనేది యాక్సిడెంట్ అయినా, క్రాష్ అయినా మనకి క్లెయిమ్ అవ్వదు. వాటర్ త్రూ లేకపోతే ఫ్లడ్ డ్యామేజ్ అయినా మనకు క్లెయిమ్ అవ్వదు. మనం ఏదైనా అనాథరైజ్డ్ మోడిఫికేషన్స్ చేసుకున్నా కూడా మనకు క్లెయిమ్ అవ్వదు. బ్యాటరీని ఏమైనా ట్యాంపర్ చేసినా మనకు క్లెయిమ్ అవ్వదు. మిస్యూజ్ చేసిన, రేసింగ్ పెట్టుకున్న, నెగ్లిజెన్స్ వల్ల, న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల, మనం సర్వీస్ స్కెడ్యూల్ ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా మనకి ఈ వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు. మనకి రియల్ వరల్డ్ రేంజ్ అయితే ఎకో మోడ్లో 85 to 95 km/h, మిక్స్డ్ సిటీ యూజ్లో 75 to 90 km/h, అండ్ కాన్స్టాంట్ 60 to 70 km/hలో వెళ్తే 60 to 80 kilometers.
దీని లుక్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. సైడ్కి ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అని రాసి ఉంటుంది. మీకు బూట్ ఓపెనింగ్ ఇక్కడ నుంచి కీతోని ఓపెన్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ ఉంటుంది, సైడ్ ఫుట్ రెస్ట్. ఇక్కడ ఎలక్ట్రిక్ అనే ఒక మనకి లైట్ కూడా లోపల నుంచి వెళ్తుంది, టీవీఎస్ ఎలక్ట్రిక్ అని. దీని స్ప్రింగ్స్ 2 సైడ్ స్ప్రింగ్స్ ఉంటాయి అండ్ అలాయ్ వీల్స్ దీన్ని. బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ ఎట్లా ఉంటుంది, మనకి పిలియన్ సీట్కి బ్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది. కంప్లీట్ ఎల్ఈడి లైట్స్ దీన్ని, ఇండికేటర్స్తో సహా, టెయిల్ లైట్తో సహా, హెడ్ లైట్తో సహా ప్రతి ఒక్కటి. రైట్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సీట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మీకు ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇవన్నీ కంట్రోల్స్ అన్నీ ఇట్లా ఉంటాయి. మనకి బ్రేక్ అండ్ ఫ్రంట్ బ్రేక్ అండ్ రియర్ బ్రేక్ వచ్చేసి మనకి కొంచెం స్టీల్ టైప్లో కలరింగ్ ఉంటుంది, క్రోమ్ కలరింగ్. అండ్ ఫ్రంట్ డిజైన్ వచ్చేసి మనకి ఎట్లా ఉంటుంది. అండ్ మిర్రర్స్ కూడా మనకి కొంచెం స్క్వేర్ టైప్ వస్తాయి. ఇవి మిర్రర్స్ స్క్వేర్ టైప్ వస్తాయి. ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం. దీని స్టోరేజ్ సీట్ కింద ఎంత ఉందో మనకి. ఇది వచ్చేసి మనకు 30 లీటర్ స్టోరేజ్ అన్నమాట. మా గోప్రో ఛార్జింగ్ అయిపోతే ఇక్కడ మేము ఛార్జింగ్ పెట్టాము. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఓబీడీ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కొంచెం టైర్ ప్రెజర్ కానీ అటెన్షన్ నోటీస్ కానీ ఉంటాయి. ఇంకా వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి అలాయ్ వీల్స్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది ఫ్రంట్. రియర్ వచ్చేసి మనకి 2 స్ప్రింగ్స్ ఉన్నాయి. దీంట్లో మనకి పార్కింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని ఎల్ఈడి లైట్సే. పోర్ట్ అనేది మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఉంది ఫ్రంట్ సైడ్లో. అండ్ ఇది వచ్చేసి హుక్ అన్నమాట, ఏదైనా తగిలేసుకోవడానికి. ఇక్కడ మనకి 3 పోర్ట్ ఉంది. హారన్, ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్, పార్కింగ్ లైట్. ఇది పార్కింగ్ స్విచ్, అంటే రివర్స్ మోడ్ యాక్టివేట్ చేయాలన్నా, ఫార్వర్డ్ మోడ్ యాక్టివేట్ చేయాలన్నా దీంట్లో అవుతుంది. ఇది మోడ్ స్విచ్ అన్నమాట. అలాగే ఇది స్టార్ట్ కూడా చేయవచ్చు అన్నమాట ఇక్కడ నుంచి. ఇది యాక్సిలరేటర్, ఫ్రంట్ బ్రేక్, రియర్ బ్రేక్. డిస్ప్లేలో మనకు వచ్చేసి సైడ్ స్టాండ్ అలర్ట్, పార్కింగ్, బ్యాటరీ, ఇండికేటర్స్, హై బీమ్, ఇది వార్నింగ్ లైట్, ఇది క్రూజ్ కంట్రోల్ టైప్ ఒక ఆప్షన్ సింబల్ ఉంది. కానీ దీంట్లోనైతే క్రూజ్ కంట్రోల్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడైతే మనకు క్రూజ్ కంట్రోల్ సింబల్ ఇచ్చారు. మేబీ హైయెస్ట్ వేరియంట్లో ఉండొచ్చు, టాప్ వేరియంట్లో. మీరు చూసుకోవచ్చు, స్టార్ట్ చేయాలంటే ప్రెస్ బ్రేక్ ప్లస్ మోడ్ స్విచ్. బ్రేక్ ప్రెస్ చేసి ఇక్కడ మోడ్ స్విచ్ ప్రెస్ చేస్తే మనకి ఇది స్టార్ట్ అయిపోతుంది. బ్రేక్ ప్రెస్ చేసాము, ఇప్పుడు మోడ్ స్విచ్ ప్రెస్ చేస్తున్నాను. మనకి ఇది స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు మనకు స్టార్ట్ అయినట్టు వైబ్రేషన్ ఏముండదు, జస్ట్ డిస్ప్లేలో ఇట్లా వస్తుంది మనకు. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి 134 కిలోమీటర్స్ తిరిగింది. డిస్టెన్స్ టు ఎంటీ 21 కిలోమీటర్స్ ఉంది. ఓడోమీటర్ కంప్లీట్ 134, అంటే ఇది కొని జస్ట్ 134 కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పుడు ఒకసారి మనం ఇది ఎట్లా రన్ అవుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే ఎకో మోడ్లో ఉంది. ఎకో మోడ్లో ఎట్లా నడుస్తుందో చూద్దాం. పికప్ చాలా బాగుంది దీనిది. ఇది ఎకో మోడ్లో మనం టాప్ స్పీడ్ కూడా చూద్దాం. ఎకో మోడ్లో మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 52. అండ్ బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. రియర్ బ్రేక్ డిస్క్ కాకపోయినా కూడా చాలా బాగుంది మనకి. ఇప్పుడు మనం మోడ్ చేంజ్ చేయడానికి చూద్దాం. ఇక్కడ పార్కింగ్ స్విచ్ ఉంది, ఇది ప్రెస్ చేసి పట్టుకున్నాను. యాక్చువల్గా బ్రేక్ ప్రెస్ చేసి ఇది ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం చూడొచ్చు
ఒక పైన యారో ఉంది, మళ్ళీ ప్రెస్ చేస్తాం అనుకో కింద యారో షిఫ్ట్ అయింది అంటే ఇది రివర్స్ అన్నమాట. నేను యాక్సలరేట్ చేస్తాను అనుకో రివర్స్ అంటే రివర్స్ గేర్ లాగా రివర్స్ కూడా ఉంది. మళ్ళీ ప్రెస్ చేసాం అనుకో ఫ్రంట్ వెళ్తుంది. ఇది జస్ట్ పార్కింగ్ వర్క్. పార్కింగ్లో మీకు కంప్లీట్ 9-10 మ్యాక్సిమం. ఇది తీసేయాలంటే మళ్ళీ బ్రేక్ ప్రెస్ చేసి మళ్ళీ పార్క్ ప్రెస్ చేస్తే మనకి కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకొని మోడ్ని మారుతాం. ఇక్కడ మోడ్ అని ఉంది కదా, ఇప్పుడు మోడ్ని మారుస్తున్నా. ఇదేమో ఎకో మోడ్, ఇదేమో పవర్ మోడ్. ఇప్పుడు పవర్ మోడ్లో చూద్దాం ఎంత స్పీడ్ వెళ్తుందో. టర్నింగ్ చేసుకుంటాం. Fear outweighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. మనకి 82 అయితే వెళ్తుంది. పవర్ మోడ్లో మనకు డిస్టెన్స్ టు ఎంటీ అనేది తగ్గిపోతుంది. ఎకో మోడ్లో డిస్టెన్స్ టు ఎంటీ అనేది పెరుగుతుంది. సో ఇది మనకు టీవీఎస్ ఐక్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తెలుగు మోటో బ్లాగర్స్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. వీడియో ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎలక్ట్రిక్ స్కూటీ కొందామని చూస్తున్న వాళ్ళకి మీరు ఈ వీడియోని షేర్ చేసుకోవచ్చు. ఐక్యూబ్ టీవీఎస్లోనే ఎందుకు తీసుకున్నాడంటే టీవీఎస్ అనేది మనకు చాలా ఇయర్స్ నుంచి వెళ్ళి మన దగ్గర ఉంది. ఆల్రెడీ నోన్ కంపెనీ. అది సర్వీస్ అయినా ఏదైనా బాగుంటుంది. వేరే అదర్ కంపెనీస్ అయితే ఇప్పుడిప్పుడు వచ్చినాయి. సో అంత ఫేమస్ కాదు అవి. అందుకోసానికి దీంట్లోకి వెళ్ళాడు. దీంట్లో రేంజ్ కానీ బ్యాటరీ కానీ వారంటీ కానీ సర్వీస్ కానీ అంత బాగుందని చెప్పేసి దీంట్లోకి వచ్చేసాం. థ్యాంక్ యూ. బాయ్.